హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రిప్ వచ్చేసి శృంగేరి. మేము వెళ్ళిన టైంకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. బ్రహ్మోత్సవాలు అయిపోయినాక టెంపుల్ చూద్దాం. రండి, ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. విజ్ఞానానికి జ్ఞానానికి ప్రతీక సరస్వతీదేవి, శారదాంబ దేవి. శృంగేరి శారదాంబ ఆలయం ఆదిశంకరాచార్యులు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెప్తారండి. ఆ తర్వాత దేశ పర్యటన జరుపుతూ పూరి, బద్రీనాథ్, ద్వారకాలో మరో 3 మఠాలను స్థాపించారు. ఈ టెంపుల్ పరిసరాలు మొత్తం 20వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడ్డాయండి. అగ్ని ప్రమాదం జరగటంతో పాత దేవాలయం స్థానంలో కొత్త దేవాలయాన్ని నిర్మించారు. విద్యాశంకర తీర్థులు స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారండి. ఈ ప్రక్కనే తుంగా నది ఉంది. కిందికి అలవ్ లేదు. ఈ నదిలో పెద్ద పెద్ద చేపలు చాలా బాగున్నాయి. ఈ బ్రిడ్జ్ అవతల నరసింహవనం ఉంటుందండి, పక్కనే ఉంది. ఈ వనంలోనే పీఠాధిపతులు, గురువులు ఉంటారు. ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుందండి. కింద మొత్తం ఈ ప్రక్కనే అండి, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటితే పీఠాధిపతులు, గురువులు ఉండే ప్లేస్ అది. తుంగా నది ఇది మొత్తం. ఇదేనండి, హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటి వెళ్తే అక్కడ పీఠాధిపతులు, గురువులు ఉంటారు. చాలా బాగుంటుంది. సైడ్ ప్లేస్ కూడా చాలా బాగుంది కదా బ్రిడ్జ్. వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా విజిట్ చేయండి.